లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తూ వాటిని పొందాలని కోరుకుంటూ ఉంటాం. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మిత్రులు, వృత్తి వ్యాపారాల్లో పరిచయమైన వారు అందరినీ కూడా చూస్తున్నప్పుడు వారంతా కూడా చేసే విషయాలు మనం కూడా చేయాలని మన మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది. అందువల్లనే పక్కింటి వారో, ఎదురింటి వారో, మిత్రులో, శత్రువులో ఎవరైనా కానీ ఏదైనా కారు కొనుక్కున్నప్పుడో, ఇల్లు కొనుక్కున్నప్పుడో, స్థలం కొనుక్కున్నప్పుడో, ఏదైనా కొత్తగా చేసినప్పుడు మనం కూడా ఆయా విషయాలు చేయాలని మన ఎన్నో కోరికలు మన మనస్సులో కలుగుతూ ఉంటాయి. అలా ఎదుటి వ్యక్తి ఏదైతే పొందాడో అది మనం కూడా పొందాలి అనే కోరిక మనలో ఉండటం వల్లనే ప్రస్తుత కాలంలో అవసరం లేకపోయినా కానీ ఎన్నో రకాలైన అనవసరమైన విషయాల్లో ధన సంపదని, కాలాన్ని వెచ్చించి ఎంతో నష్టపోవడం జరుగుతుంది మానవాళంతా కూడా. మరి పక్కవారిని చూసి తనకు కావలసిన, తనకు అవసరమైన విషయాలని పట్టించుకోకుండా ప్రెస్టేజ్ కోసం, ఏదైతే పేరు కోసం తాను చేస్తూ ఉన్నాడో ఆ కోరిక తనని నష్టపరిచి చివరికి నశించిపోయే విధంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కోరికను జయించడమే ఆధ్యాత్మికతత్వంలో ప్రధానమైన అంశం. ఆ కోరికను జయించే మార్గమే ఆధ్యాత్మిక జ్ఞానం. మరి జడత్వాన్ని తొలగించుకొని కోరికలను స్థిరపరచుకొని ఆధ్యాత్మిక శక్తితో జన్మను తరింపజేసుకునే మార్గాన్ని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ పీఠం 6వ పీఠాధిపతి మహాకవి డాక్టర్ ఉమ్రాలిష సద్గురువయ్యులు సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో జడాదేశం అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా మన మనస్సు ఏ విధంగా అన్ని విషయాలని కోరుకుంటుంది అనే విషయాన్ని ఇలా తెలియజేస్తున్నారు. ఎల్లరు కోరుచుందురు అతీంద్రియమైన మహాఫలంబులు అందెల్లరు పొందిరేని అది ఏదియు మోదము కూర్పజాలదు ఈ ఉల్లము రాని వస్తువునకు విలులూరును వచ్చెనేని రాజిల్లగా క్రొత్త వస్తువుల చింతన నర్చు జడత్వమేర్పడన్. ఇంద్రియాతీతమైన మహాఫలాలను అందరూ కోరుకుంటూనే ఉంటారు. అలా కోరిన వారందరూ వాటిని పొందినట్లయితే అది ఏది కూడా వారికి ఆనందాన్ని కలిగించలేదు. ఎందువల్ల అంటే ఈ మనస్సు లేని వస్తువును పొందడానికి తహతహలాడుతుంది. అదే వస్తువు లభించినట్లయితే జడత్వంతో ఉండడం వల్ల మరిన్ని కొత్త వస్తువుల కోసం చింతిస్తుంది అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుంటే ఎల్లరు కోరుచుందురు అతీంద్రియమైన మహాఫలంబులు అని చెప్తున్నారు. ఇంద్రియాతీతమైన మహాఫలాల్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ మహాఫలంబులు అన్నప్పుడు అవి సామాన్యంగా దొరుకుతున్న ఫలితాలు కాదు. ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన ఫలితం మనం పొందుతాం.
ఏదైనా ఉద్యోగం చేస్తే నెలాఖరున జీతం మనకు వస్తుంది. ఏదైనా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం తాలూకా లాభం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఎన్నో రకాలైన సిద్ధులు ఉంటాయి. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వసిత్వం, ఇసిత్వం మొదలైన సిద్ధులు ఎంతోమంది యోగులు కలిగి ఉంటారు. వారి గురించి మనం విన్నప్పుడు ఆ ఫలితాలని మనం కూడా పొందాలని ఆకాంక్ష మనకు కలుగుతుంది. అంటే ఉదాహరణకి మనం పరిశీలిస్తే హనుమంతుల వారు లంకారాజ్యాన్ని చేరడానికి తమ శరీరాన్ని అమాంతం పెంచినట్లుగా మనం వింటూ ఉంటాం కథల్లో. అమాంతం ఎలా పెంచుతారు? చిన్నగా ఉన్న శరీరాన్ని భారీ కాయంగా ఎంతో ఎత్తుకు ఏ విధంగా తీసుకువెళ్ళగలుగుతారు అంటే దాన్నే మహిమ అని చెప్పబడం జరుగుతుంది. ఆ సిద్ధిని అంటే చిన్నగా ఉన్న విషయాన్ని బాగా పెద్దగా చేయడం, బాగా పెద్దగా ఉన్నదాన్ని చాలా చిన్నదిగా మార్చుకోవడం. అంటే స్థూలం నుండి సూక్ష్మానికి, సూక్ష్మం నుండి స్థూలానికి ఏం కోరుకున్నా కానీ ఆ కోరికలు సిద్ధించడం, ఎవరిని ఏ పని చేయమని చెప్పినప్పటికీ కూడా మన మాట అందరం వినగలడం, ఇటువంటివన్నీ కూడా సిద్ధులుగా చెప్పబడతాయి. ఇవే అతీంద్రియమైన అంటే ఇంద్రియాతీతమైన మహాఫలాలు. అంటే ఇంద్రియాలకు మించి ఉన్న ఆధ్యాత్మిక శక్తితో కలుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. ఆత్మజ్ఞానం పొందడానికి సాధన చేసే క్రమంలో ఇటువంటి అష్టసిద్ధులు మొదలైన మహాఫలాలన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు. ఎవరు వద్దంటారో చెప్పండి? అందరూ కూడా కోరుకుంటారు. మరి అవి అందరికీ లభించినట్లయితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న ఎవ్వరూ చేసుకోరు. ఆ ప్రశ్నే ఇక్కడ చేసి సద్గురువయ్యులు ఇలా బోధిస్తున్నారు. అందెల్లరు పొందిరేని అది ఏదియూ మోదము కూర్పజాలదు అంటున్నారు. అలా అందరూ కోరుకుంటున్నారు కదా. అందరూ కోరుకున్నట్లుగా అందరికీ సిద్ధులు వచ్చేసినాయి అనుకోండి. అందరూ కోరుకున్నట్లుగా అందరికీ ఆ ఇంద్రియాలకి మించి ఉన్న చైతన్యంతో కలిగేటటువంటి ఆ మహాఫలాలు అన్నీ కూడా కలిగాయి అనుకోండి. ఏమవుతుంది? ఎవరికి కూడా ఆనందం మిగలదు. అది ఏదీ కూడా వారికి ఆనందాన్ని కలిగించలేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటి? మనకి డబ్బులు లేనంత వరకు కూడా డబ్బులు లేవు అని ఆకాంక్షిస్తూ ఉంటాం. డబ్బులు ఎవరో ఒక వ్యక్తికి ఉండడం చూసి అందరూ కూడా డబ్బులు కోరుకుంటారు, సంపదలు కోరుకుంటారు. అదే సమానంగా ఆ డబ్బే ఆ సంపదే సమానంగా అందరి వద్ద ఉందనుకోండి, అప్పుడు ఆ సంపదలకి విలువ ఉండదు. అలాగే ఈ మహాఫలాలు, ఇంద్రియాల సిద్ధులు ఇవన్నీ కూడా ఎవరైతే సాధన చేసి కష్టపడి శ్రమించి లోక కళ్యాణం కోసం పరితపించి ఆత్మజ్ఞానులైన మహాపురుషులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అవి ఉంటాయి. అవి వారికి మాత్రమే అందంగానూ ఉంటాయి. ఆ సిద్ధులు, ఆ మహాఫలాలు అందరికీ వచ్చేసినట్లయితే వాటికి యొక్క ఫలితం ఏమీ ఉండదు. వాటి పట్ల విలువ ఉండదు. అవి ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. అందువల్ల ఎవరికి కూడా ఆనందం కలగదు. ఎవరికి థ్రిల్ అనేది ఉండదు. ఎవరికి కూడా సంతోషం కలగదు. సాహసంతో చేసే పనుల్లో కూడా ఆలస్యం ఏర్పడి అందరిలోనూ కూడా జడత్వం పెరిగిపోతుంది. అందువల్ల అన్ని కోరికలు అందరికీ నెరవేరిపోవాలి అంటే అది సాధ్యం కాదు. అది ఈ సృష్టి ధర్మం కాదు. ప్రకృతి విధానం అది కాదు. మరి మనసు ఎలాంటిది అంటే ఈ ఉల్లము రాని వస్తువునకు ఉవ్విలులూరును అంటూ చెప్తున్నారు. ఈ మనసు ఏం చేస్తుంది? లేని వస్తువుని పొందాలని తహతహలాడుతుంది. మన దగ్గర ఏదైతే ఉండదో దాని గురించే మనకు ఆతృత ఉంటుంది. ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాం. మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ రాగానే వెంటనే మనం దాన్ని పొందేయాలని, దాన్ని మన సొంతం చేసుకోవాలని మన మనస్సు కోరుకుంటూ ఉంటుంది. అది చిన్న ఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా బట్టలైనా, ఏ విషయాలైనా కానీ ప్రతిదాన్ని కూడా మనం పొందాలి అనే ఆ కోరికని ఏదైతే ఏర్పరచుకుంటున్నామో ఆ కోరికే మనకు శత్రువై మనల్ని చివరికి వినాశనం వైపు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ మనసు ఆ కోరికలను కలిగిస్తూ జడత్వంతో ఉండడం వల్ల ఆ కోరికల్లో చిక్కుకుంటూ ఉంటుంది. అందువలనే లేని వస్తువుని పొందాలని తహతహలాడుతుంది. ఉన్న వస్తువుని మాత్రం విడిచిపెట్టేస్తుంది. ఏదైతే మన చెంతన ఉంటుందో దాన్ని మాత్రం మనం చూడం, పట్టించుకోం. దానితో తృప్తిపడం. లేని వస్తువు కోసం ఇంకా ఏదో కావాలని పరిగెడుతూ ఉంటాం. అందువల్ల ఈ మనసు లేని వస్తువును పొందాలని కోరుకుంటుంది కదా. అదే ఆ కోరుకున్న వస్తువు లభించినట్లయితే మరి ఏం చేస్తుంది అంటే అది కూడా చెప్తున్నారు చివరిగా. ఉల్లము రాని వస్తువునకు ఉవ్విలులూరును వచ్చెనేని రాజిల్లగా
క్రొత్త వస్తువుల చింతనునర్చు జడత్వమేర్పడన్ అని. ఏదో మన దగ్గర లేని వస్తువు, మనం పొందని వస్తువు ఏదో విధంగా పొందాలని మనసు ఏం చేస్తుంది? మనకున్న వివేకాన్ని కూడా పోగొట్టి ఎదుటి వ్యక్తిని ఏ విధంగానైనా బ్రతిమాలుకుని మన యొక్క స్థాయిని తగ్గించుకొని ఆ కోరిక వల్ల మనకున్న గౌరవాన్ని కూడా విడిచిపెట్టి ఆయా విషయాలను పొందడానికి మనం ప్రయత్నిస్తాం. లేదా మనకున్న సంపదలో కొంత భాగాన్ని అమ్మేసి ఆయా వస్తువులు మనం కొంటూ ఉంటాం. లేదా ఇంకా ఏదైనా చేయకూడని పనులు కూడా చేసి అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా కూడా ఎన్నో పనులు చేసి మనకు కావలసిన కోరికలను మనం నెరవేర్చుకున్నామే అనుకోండి, మనసు తృప్తి పడుతుందా? మనసు అందరితో ఆగుతుందా? మనసుకు ఇకపైన ఏ కోరికలు కలగవా అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానమే వీరు చెప్తున్నారు. వచ్చినేని అంటే ఆ కోరిక తీరిపోయినట్లయితే అక్కడితో ఈ మనసు ఆగకుండా మళ్ళీ ఇంకొక క్రొత్త వస్తువు, ఇంకొక క్రొత్త కోరిక మన మనస్సు పుట్టిస్తూ ఉంటుంది. ఎందువల్ల? జడత్వంతో ఉండడం వల్ల. ఈ జడత్వం మనలో ఉండి ఏం చేస్తుంది? మన యొక్క వివేకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనకున్న విచక్షణని కోల్పోయేలా చేస్తుంది. ఏది ఎంతవరకు అవసరం అనే విచక్షణని మనలో తెలియనివ్వకుండా మరుగున పడేస్తుంది. మనల్ని అజ్ఞానంతో ఉంచుతుంది, చీకటిలో ఉంచుతుంది. అందువల్ల ఆ జడత్వ మార్గంలో మనం వెళ్లకుండా ఈశ్వర మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇంద్రియాలకి అతీతంగా ఉన్న గొప్ప గొప్ప సిద్ధులని అందరూ కూడా కోరుకుంటారు. ఆ కోరికలు అందరికీ నెరవేరిపోయినట్లయితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఎవరికీ ఆనందం కలగదు. మనసు ఏం చేస్తుంది? లేని వస్తువులను కోరుకుంటుంది, ఉన్న వస్తువుల్ని విడిచిపెడుతుంది. అందువల్ల తృప్తి ఉండడం లేదు. ఒకవేళ కోరిక నెరవేరినప్పటికీ కూడా ఇంకా క్రొత్త కోరికలు వచ్చి మనకి బాధలే మిగులుతాయి తప్ప కోరికలు ఉన్నంత వరకు ప్రశాంతత, సంతోషం, ఆనందం, తృప్తి అనేవి ఏర్పడవు. అందువల్ల ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకొని మనసుకి స్థితప్రజ్ఞతను అలవర్చుకొని కోరికల పట్ల స్థాయిని ఏర్పరచుకొని మేధాశక్తితో మానవ జన్మను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుకుని తరింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా అందరికీ ఉండవలసిన అర్హతలు మంచితనం, సాధు ప్రవర్తన. దీనినే రుజువర్తనం అని కూడా అంటారు. మన యొక్క జీవన విధానం ధార్మిక మార్గంలో ఉండాలి. ఎప్పుడైతే మనం నైతికంగా, ధార్మికంగా మన యొక్క జీవితాన్ని సంస్కరించుకుంటామో అప్పుడే పవిత్రత, శీలం యొక్క మహాశక్తి మనలో ప్రసరింపబడి తాత్వికమైన ఉత్కృష్టత మనలో కలిగే అవకాశం ఏర్పడుతుంది. దానికి మనలో ఉన్న జడత్వాన్ని మనం జ్ఞానశక్తితో తొలగించుకోవాలి. అప్పుడే ఆత్మజ్ఞానం పొందగలం. మరి ఆ విధంగా భక్తులను, శిష్యులను ఆత్మజ్ఞాన స్వరూపులుగా తీర్చిదిద్దేవారే సద్గురువు. అటువంటి సద్గురుమూర్తులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠాధిపతులు. ఆచరణ ద్వారా అనుభవంలో ఆధ్యాత్మికతను నిరూపించే మహర్షులు ఈ పీఠాధిపతులు. వారిలో 6వ పీఠాధిపతి మహాకవి బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశం అనే శీర్షికలో జడత్వం వల్ల ఏ విధంగా వినాశనం కలుగుతుందో ఒకానొక పద్యం ద్వారా ఎంతో స్పష్టంగా ఇలా చెబుతున్నారు. తాను నిషిద్ధ జీవన వితానములను చెడవచ్చు, అన్యునెవ్వానిని పాడుసేయుటకు పాల్పడరాదు. వధూటులందు ఏదేని మలీమసంబగు అభీష్టము నుంచిన వాడు రౌరవాధీన మహాగ్నిలో మునిగి తేలగలేడల కోటి జన్మలన్. తాను నిషేధించబడిన జీవన విధానాల్ని అనుసరిస్తూ నశించిపోయినా కానీ ఇతరులను ఎవరిని పాడు చేయాలని చూడకూడదు. స్త్రీలపైన ఏదైనా మలినమైన కోరిక కలిగిన వాడు ఎంతో భయంకరమైన నరకము అనే అగ్నిలో పడి కోటి జన్మలకైనా అందులో నుండి బయటపడలేడు అని దీని భావము.
ఈ పద్యాన్ని మరింత వివరించుకుంటే ముందుగా తాను నిషిద్ధ జీవన విధానములను చెడవచ్చు అంటున్నారు. అంటే తాను నిషేధించబడిన జీవన విధానాలను అనుసరిస్తూ నశించిపోయినా పర్వాలేదు. ఎందుకు అలా అంటున్నారు అంటే ఇది మూర్ఖుడిని ఉద్దేశించి చెప్తున్న విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాలైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. కొంతమంది ధర్మబద్ధంగా విజ్ఞతతో జీవిస్తారు. కొంతమంది అన్యాయాలు చేస్తూ భయంతో బ్రతుకుతూ ఉంటారు. మరికొంతమంది కొంతవరకు మంచిగా కొంత చెడుగా మెలుగుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి. అయితే వీరందరిలోనూ ఏదో ఒక సందర్భంలో మంచి మార్పు రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉన్నా, పెద్దలు చెప్తున్న మాటలు వింటూ ఉన్నా, గురువులు ఎన్నో సందేశాలు అందిస్తూ ఉన్నా, తన చుట్టూ ఉన్నవారు ఎన్నో మంచి విషయాలు చెప్పినా వారిలో ఉన్న చెడు ఆలోచనల్ని విడిచిపెట్టకుండా అదే జడత్వంతో కాలం వెళ్ళగొచ్చుతారు. అటువంటి వారే మూర్ఖులు. వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వ్యక్తి తాను మూర్ఖత్వం నుండి, జడత్వం నుండి, భ్రాంతి నుండి బయటపడకుండా అలాగే ఉండిపోతూ అదే నిజం అనుకుంటూ, అదే మంచి అనుకుంటూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏ మార్గంలో అయితే వెళ్ళకూడదో ఆ మార్గంలోనే ఆ వ్యక్తి వెళ్తాడు. ఏ పని చేయవద్దు అంటామో అదే పని చేస్తాడు. కాబట్టి వాని జీవన విధానం సమాజంలో నిషేధించబడిన విధానం. అది సామాజికంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, అన్ని రకాలుగాను కూడా హాని తలపెట్టే జీవన విధానం. అటువంటి జీవితం సాగిస్తున్న ఒక్క వ్యక్తి చెడిపోతే చెడిపోనివ్వండి. అటువంటి వారు నశించిపోతే నశించిపోనివ్వచ్చు. వారు నశించిపోయినా పర్వాలేదేమో కానీ అన్యునెవ్వానిని పాడు చేయుటకు పాల్పడరాదు అంటున్నారు. తాను నశించిపోతే నశించిపోవచ్చేమో కానీ ఇతరులను ఎవరిని కూడా పాడు చేయాలి అని మాత్రం చూడకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని కోరుకున్నాడు అనుకోండి. కానీ ఆ ఉద్యోగం అతనికి లభించని వేళ, లభించని ఆ ఉద్యోగం మిగిలిన వారెవరికి కూడా లభించకూడదు అనే దుర్మార్గమైన ఆలోచనలతో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ప్రేమ వ్యవహారంలో తాను పొందదలుచుకున్నది తనకు లభించినప్పుడు మిగిలిన వారు ఎవ్వరూ కూడా పొందకూడదు అనే దురాలోచనలతోనే కదా మనం యాసిడ్ దాడులు మొదలైనవన్నీ చూస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా దుర్మార్గమైన పనులు ఎంతో మంది చేస్తూ ఉంటారు. దానితో పాటు తనకు లభించాల్సింది, తాను కోరుకున్నది, తాను పొందలేని పరిస్థితిలో ఎన్నో రకాలైన క్షుద్ర ఉపాసనలు కూడా చేసి ఏ విధంగా అయినా ఒకానొక వ్యక్తిని వశపరుచుకోవాలి, తాను కోరుకున్న దాన్ని పొందాలి అనే దురాలోచనలతో కూడా ఎంతో మంది ఉంటూ ఉంటారు. ఆ విధంగా అత్యంత నీచమైన విధానానికి ఒడిగట్టి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ ప్రకారంగా వధూటులందు ఏదేని మలీమసంబగు అభీష్టము నుంచిన వాడు అని చెప్తున్నారు. స్త్రీలపైన ఏదైనా మలినమైన కోరిక కలిగిన వాడు ఎంతటి దుస్థితికి దిగజారిపోతాడు అంటే రౌరవాధీన మహాగ్నిలో మునిగి తేలగలేడల కోటి జన్మలన్ అంటున్నారు. మలినమైన కోరికతో ఎవడు ఉంటాడో అతను ఎంతో భయంకరమైన నరకం అనే అగ్నిలో పడి కోటి జన్మలకైనా అందులో నుండి బయటపడలేడు అని చెప్తున్నారు. తాను ఏదైతే కోరిక రూపంలో పొందాలని ఆశించాడో దానిని తన యొక్క భౌతిక విధానంలో పొందలేని పరిస్థితిలో క్షుద్ర శక్తుల్ని ఆరాధిస్తూ ఏ విధంగా అయినా వశపరుచుకోవాలి అనే దురాలోచనలు, చెడు భావనలు, మలినమైన కోరికలు ఎవడైతే ఏర్పరచుకుంటాడో అటువంటి వ్యక్తి ఎంతో తీవ్రమైన దుఃఖాల పాలవుతాడు. ఎంతో తీవ్రమైన నష్టాన్ని తాను పొందుతాడు. రౌరవాధీన మహాగ్ని అని చెప్పారు. రౌరవం అన్నప్పుడు నరకము అని అర్థం.
నరకం అనేది మరణించిన తర్వాత కలిగే ఎక్కడో ఉండే లోకం కాదు. నరకం అనేది ఇహలోక జీవితంలోనే మనం పొందే దుఃఖాల రూపంలో మనకు తెలియబడుతూ ఉంటుంది. అటువంటి నరక స్వరూపంగా తట్టుకోలేనన్ని దుఃఖాలు, భరించలేనన్ని బాధలు, ఎదుర్కోలేనన్ని కష్టాలు శారీరకంగా, మానసికంగా ఏర్పడుతూ ఆ దుఃఖాలు అగ్నిలా అతనిని దహించి వేస్తాయి. ఆ ఎన్నో రకాలైన దుఃఖాలు అన్నీ రకరకాలుగా తాను బాధలు పడి తన యొక్క జీవితాన్ని త్యజించేంత వరకు కూడా విడిచిపెట్టవు. జీవితం మరణం రూపంలో జరిగిపోయిన తర్వాత కూడా తిరిగి ఏ జన్మకు వెళ్తాడో తెలియని విధానంలో జడ జన్మలకు పోవచ్చు, లేదా అటు జడ జన్మలకి వెళ్లకుండా ఇటు మోక్ష స్వరూపముగా జీవన్ముక్తిని పొందడు కాబట్టి ఆ కల్పాంతం ఉండిపోయి నశించిపోతాడు. ఆ ప్రకారంగా అటువంటి చెడు ఆలోచనలు, చెడు వ్యవహారాలు ఉన్న వ్యక్తులు, జడ స్వరూపులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆ నరక స్వరూపమైన ఘోరమైన అగ్నిలో దహించబడుతూ చివరికి ఎన్నో కోట్ల జడ జన్మల పాలవుతారు. లేదా ఎప్పటికీ మానవ జన్మ కలుగుతుందో, ఎప్పటికి విముక్తి లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేనంత నీచ స్థితికి పడిపోతారు. కోటి జన్మలకైనా అందులో నుండి బయటపడలేనంత ఘోరమైన నరక రూపమైన ఆవేదనలతో, దుఃఖాలతో కూడుకున్న జన్మల్ని అనుభవించడానికి కారణం ఏమవుతుంది అంటే జడత్వం అవుతుంది. ఆయా వ్యక్తుల్లో ఉన్న జడ స్వరూపమైన లక్షణాలు, భ్రాంతి స్వరూపమైన ఆలోచనలు, దుర్మార్గపరమైన చేష్టలు చేయించే ఆ మానసిక ప్రవృత్తి కారణమవుతుంది. దీని అంతటికీ కారణం తనలో కలుగుతున్న కోరిక. ఆ కోరిక జడ స్వరూపమై ఉంది. ఆ జడత్వాన్ని నిర్మూలించుకున్నప్పుడు అటువంటి బాధలు ఏమీ లేకుండా, దుఃఖాలు లేకుండా, దుఃఖాన్ని కూడా సుఖంగా దర్శించే ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకుని తాత్విక దృష్టితో తన జన్మ సార్థకత కోసం ప్రయత్నించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల జడత్వాన్ని తొలగించుకోవాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒకానొక వ్యక్తి చెడు మార్గంలో పడి నష్టపోవచ్చేమో కానీ ఆ వ్యక్తి తనతో పాటు ఎంతో మందిని నష్టపరచాలి అని మాత్రం ఆలోచించకూడదు. అలాగే స్త్రీల పట్ల ఏదైనా మలినమైన కోరిక ఉన్నవాడు ఎంతో భయంకరమైన నరకంలో పడి కోటి జన్మలకైనా తిరిగి అందులో నుండి బయటపడలేడు. దీని అంతటికీ కారణం జడత్వం. అటువంటి జడత్వాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో తొలగించుకుని భ్రాంతి శక్తుల్ని, అరిషడ్వర్గాల్ని స్థాయిపరచుకుంటూ ఈశ్వర సాయుధ్యం పొందే విధంగా జ్ఞాన మార్గంలో పయనించాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం బ్రహ్మ